వరుడు కావలెను. ఏమే, అమ్మాయికి పెళ్ళియీడు వచ్చింది కదా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? నేనేమంటానండి, పెళ్లి సంబంధాలు చూడండి, మంచి సంబంధం వస్తే పెళ్ళి చేసేద్దాం. అయినా పెళ్లి చేసుకోవలసింది నేను కాదు కదా, అమ్మాయిని పిలిచి అడగండి. అమ్మా దీప్తి, అమ్మా దీప్తి, ఒకసారి రా అమ్మా. చెప్పండి నాన్నగారు. ఏం లేదమ్మా, నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, నీకు ఎలాంటి భర్త కావాలో చెప్పమ్మా. ఆ నుండి ఆహా వరకు ఉండే లక్షణాలన్నీ ఆ అబ్బాయిలో ఉండాలి నాన్న, అప్పుడే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అబ్బా, లక్షణాలు ఉండాలా? ఏంటమ్మా లక్షణాలు? ఆ అంటే అమ్మా నాన్నలకు దూరంగా ఉండాలి. ఆ అంటే ఆస్తిపాస్తులు పుష్కలంగా ఉండాలి. ఈ అంటే ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండాలి. ఈ తరం కుర్రాలులాగా ఉండాలి. ఉన్నత స్థాయి స్నేహితులు ఉండాలి. ఊరూర్లు విదేశాలు తిప్పాలి. ఎర్రగా బుర్రగా ఉండాలి. ఏకైక సంతానమై ఉండాలి. అయిన వాళ్ళను లిమిట్స్లో ఉంచాలి. ఒడ్డు పొడుగు బాగుండాలి. ఓర్పుతో నేను చెప్పినవన్నీ పాటించాలి. ఔషధాల జోలికి పోకుండా ఆరోగ్యవంతుడై ఉండాలి. అంతులేని ప్రేమను నా మీద చూపించాలి. ఆహా, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చుట్టుపక్కల వాళ్ళు కుళ్ళుకునేలా ఉండాలి. అమ్మా, ఈ కోరికలు సరిపోతాయా? ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? మరేం లేవు నాన్న, నా తల్లే, ఇక నీకు పెళ్ళైనట్టే ఉంది, నేను నీకు పెళ్లి చేసినట్టే ఉన్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఈ రోజుల్లో మగవాని జీవితం ఎలా ఉందిరా? మగవాని జీవితం గులాబ్ జామ్ లాంటిది. అదేంట్రా? చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, గురువులు గులాబ్ జామ్లో ఉండే పిండిని మెత్తని ఉండలా తయారు చేస్తారు. ఆ తరువాత ఉద్యోగం, సంపాదన అనే నూనెలో కాగిపెట్టి గట్టిపడ్డాను అని అనుకునే లోపే పెళ్లి చేసుకుని పెళ్ళం అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అయిపోతాడు. ఇదేరా మగాడు జీవితం. ఏమైందిరా అలా ఏడిసినట్టు ముఖం పెట్టావు? ఏం లేదురా, నిన్న మా అమ్మ కిరాణా సామాన్లు తెమ్మంటే ఆ డబ్బులతో నా లవర్కి ఇచ్చాను. ఆ విషయం మా అమ్మకు తెలిసిపోయింది. మా అమ్మ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందిరా బాబో. అంతేనా? నేనేం చేసినా మా అమ్మ నన్నేమనదు తెలుసా? తెలియనంత వరకు ఎవరమ్మైనా ఏమనదు, తెలిస్తే అప్పుడు ఉంటుంది మనకి. ఇప్పుడే నీ ముందే నిరూపిస్తాను, ఉండు. మా అమ్మకు చేస్తాను ఫోను. హలో అమ్మా, నువ్వు కరెంట్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులతో చాందినికి చాక్లెట్ ఇచ్చాను, బిందుకి బిస్కెట్ ఇచ్చాను, ప్రియాకి పిజ్జా ఇచ్చాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు ఇచ్చిన డబ్బులు ఒక రేంజ్లో ఖర్చు పెట్టాను. అవునా నాన్న? ఒకసారి వెంటనే ఇంటికి రా నాన్న. ఎందుకమ్మా? కళ్ళల్లో కారం కొడతాను, చీపురుతో చితక్ కొడతాను, చెంపపై చెప్పుతో కొడతాను. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బోయపాటి సినిమాలో బాలకృష్ణ కొట్టినట్టు కొడతాను. చెప్పానా అందరమ్మలు ఇంతేని అని? నువ్వు విన్నావా? వెళ్ళరా మా అమ్మ, వెళ్ళు, లేకపోతే ఇక్కడికి వచ్చి మరీ కొడుతుంది. ఇద్దరు లవర్స్ మధ్య సంభాషణ. హలో, ఎక్కడున్నావు? బజారుకి వెళ్తున్నా. అక్కడేం పని? బజ్జీలు బాగుంటాయి అని ఎవరో చెప్తే నేను కొనుక్కొని తిందామని వెళ్తున్నా. ఎందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు నేనేం చేస్తున్నానో నువ్వు గెస్ చేయగలవా? గెస్ చేయడం ఎందుకు బంగారం, డైరెక్ట్గానే చెప్పేస్తాను. అబ్బా చా, హింట్ కూడా ఇవ్వను. ఏం చేస్తున్నానో చెప్పు. నాకెందుకు హింటు? నేను నిజంగా చెప్తే నాకేంటి? అసలు నాకేంటి? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నువ్వు నిజంగా చెప్తే నేను వచ్చి నిన్ను కలుస్తాను. ఏంటి, కలుస్తావా? మొన్న నువ్వు కలిసినందుకే 200 బొక్క. ఇంకా ఆ అప్పే తీరలేదు, మళ్ళీ అప్పు ఓడే ఓపిక నాకు లేదు. నువ్వు అక్కడే, నేను ఇక్కడే ఉంటాను. మామయ్య కోడల మధ్య సంభాషణ. ఏమమ్మా కోడల, ఒంట్లో నీరసంగా ఉన్నట్టు ఉంది, ఫ్రిడ్జ్లో యాపిల్ పళ్ళు ఉన్నాయి, కోసి ఇవ్వమ్మా. సరే అని యాపిల్ పళ్ళు తొక్కలు తీస్తుంది. అదేంటమ్మా తొక్కలు తీస్తున్నావు? అందులోనే కదా ఎక్కువ బలం ఉంటుంది. అవునా మామయ్య గారు? అయితే మీరు తొక్కలు తినండి, నేను తొక్కలు తీసిన యాపిల్ తింటాను. నాకు బలం లేకపోయినా పర్వాలేదు. చేతిలో ఆ బుక్ ఏంటే? నిన్న మన ఇంటికి అడుక్కునే అతను వచ్చాడు. ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టమ్మా అని అంటే
నిన్న నేను చేసిన బిర్యానీ ఇచ్చాను అంతే, ఈరోజు వచ్చి ఈ బుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏది ఏంటా ఆ బుక్ చూస్తాను అని బుక్ తీసుకుని చూస్తాడు భర్త. ఆ బుక్ పేరు ఏంటంటే వంట ఎలా చేయాలి, 3 రోజుల్లో వంట నేర్చుకోవడం ఎలా అని. కొడుకు తండ్రి మధ్య సంభాషణ. గుడ్ మార్నింగ్ నాన్నగారు. ఏరా, ఊరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలి అని లేదా? నేను వెళ్ళింది ఊరికే కదా నాన్నగారు, ఏదో ఉత్తరాంధ్ర వదిలేసి వెళ్ళిపోయినట్టు అలా మాట్లాడుతున్నారేంటి? గుద్దాననుకో గూబ గరివిడి కాజా అయిపోతుంది. ఈసారి నాకు తినాలి అని అనిపించినప్పుడు గుద్దుదూలే నాన్న. ఒరే వెదవన్నారు వెదవా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.